హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంట్రడక్షన్ చూద్దాము. సో ఈరోజు మా క్లాస్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం, అలాగే కొన్ని సాలిడ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం, అలాగే కంటిన్యూస్గా 4 నుంచి 5-6 పార్ట్స్లో మనం సాలిడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కవర్ చేద్దాము. అలాగే రాబోయే వీడియోస్లో టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో మొదటగా టైమ్ అండ్ డిస్టెన్స్. సో దీని అర్థం ఏంటి అంటే కాలము మరియు దూరము. సో కాలము మరియు దూరము అంటే నువ్వు ఇంత దూరం ట్రావెల్ చేయడానికి ఎంత కాలం అయింది, కాలము మరియు దూరము. సపోజ్ మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకునేటప్పుడు అరే బస్సు భలే స్పీడ్ పోయింది, 100 km/h బోధోలినాడు, అందుకే మేము తొందరగా రీచ్ అయినాము. సో ట్రావెల్స్ బస్సు బాగా స్పీడు, పికప్ ఉంది. సో ఇలా మాట్లాడుకుంటుంటారు కదా జనరల్ వర్డింగ్లో. సో లేదు అంటే ఏదైనా ఫ్రెండ్స్ కార్లో పిక్నిక్ వెళ్ళారు. సో మంచి ఫ్రెండ్ ఒక కొత్త కారు కొన్నాడు, మంచి సేఫెస్ట్ కారు, కొత్త కారు. సో ఇవన్నీ మీరు స్పీడ్ పోవడానికి చెప్పట్లేదు, 80కి మించి పోకండి, 80 km/h. అండ్ టర్నింగ్స్లో 60-40 కంటే మించి పోవద్దండి. సో 40 to 60 అనమాట. సో ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫ్రెండ్ ఒక మంచి BMW కారు కానీ, మీరే రేపు ఫ్యూచర్లో ఒక బెంజ్ కానీ, BMW కానీ, లేకుంటే ఆడి కారు, సో వోక్స్ వ్యాగన్ కానీ, సో ఇలాంటి కార్ ఏదన్నా పర్చేస్ చేశారు. అయితే చేసినప్పుడు ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ తోటి కానీ పిక్నిక్ వెళ్తున్నారు. మంచి టోల్ రోడ్ వచ్చింది. టోల్ రోడ్ మీద సో ముందంతా మీరు మీ ఊరి నుంచి ఒక టోల్ రోడ్డుకు ప్రయాణం చేయడానికి రోడ్డు నార్మల్గా మండల్ రోడ్డు కానీ డిస్టిక్ రోడ్స్ పట్టుకొని వచ్చారు. సింగిల్ రోడ్ అంటే మధ్యలో ఇలా క్రాసింగ్ ఉంటుంది. సో మీరు ఇటు సైడే వెళ్ళాలి, ఇటు సైడ్ నుంచి ఆపోజిట్లో వచ్చే వాళ్ళు వస్తుంటారు. సో ఇలా మీరు వెళ్ళడానికి ఒక 45 km వెళ్ళడానికి మీకు సుమారుగా 1 గంట టైం పట్టింది. గంట 10 నిమిషాలు పట్టింది. సో తర్వాత మీరు టోల్ రోడ్డుకి వచ్చేసారు. టోల్ రోడ్డుకి వస్తే మధ్యలో ఇట్లా డివైడర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 లేన్స్ ఉంటాయి, ఇటు సైడ్ 2 లేన్స్ ఉంటాయి. సో మీరు పోయే వాళ్ళు మాత్రమే ఇటు సైడ్ ఉంటారు అనమాట. సో అలా ఉన్నప్పుడు 1 గంటలో మీరు ఇంకా మంచి కారు కాబట్టి, మంచి స్పీడ్ వెళ్తుంది కాబట్టి, మీకు టోల్ రోడ్లో ఏం అడ్డం రావు కాబట్టి మినిమం ఒక కారు తోలే ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు 100 to 110 మెయింటైన్ చేస్తారు స్పీడు. కొన్ని దగ్గరలో 80 మెయింటైన్ చేస్తారు, కొన్ని దగ్గరలో 70. ఇట్లా మెయింటైన్ చేయగా కూడా యావరేజ్గా మీరు సుమారుగా 70 km అయితే గంటకు కవర్ చేస్తారు డిస్టెన్స్. అంటే ఇక్కడికి ఎంత తేడా ఉందండి డిస్టెన్స్. ఇక్కడ 45, ఎందుకంటే విలేజ్ రోడ్డు, ఒకరు ఎదురు వస్తుంటారు, నీకు రోడ్డు సైడ్కి దింపాలంటే గుంతలు ఉంటాయి. సో 45 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి సుమారుగా 25 కిలోమీటర్ల డిఫరెన్స్. అంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? సో ఇక్కడ రోడ్లు చిన్నవి, పోవడానికి కన్వీనియంట్గా లేదు, రోడ్లు పెద్దవి, పోవడానికి కన్వీనియంట్గా ఉంది. సేమ్ కారు, సేమ్ డ్రైవరు, కన్వీనియంట్ ఉంది కాబట్టి స్పీడ్ పెంచాడు కాబట్టి గంటలో ఇక్కడ 45 కిలోమీటర్లు మాత్రమే కవర్ చేసిన డిస్టెన్స్ అదే కారు, అదే డ్రైవర్ 70 కిలోమీటర్లు కవర్ చేయగలిగాడు. సో ఇది జనరల్ మన డిస్కషన్ అనమాట. ఇంకా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, జనరల్ డిస్కషన్ మాత్రమే చెప్తున్నా. సో ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు అరే వాడు 100 పోతాడు రా స్పీడు, 100 km/h. సో కిలోమీటర్ అంటే ఏంటండి? దూరము అంటే డిస్టెన్స్, అవర్ అంటే కాలము, అంటే డిస్టెన్స్ బై టైం. ఈ 100 km/h అనేది ఏంటండి? అంటే స్పీడ్. అరే ఇంత స్పీడ్ పోయినారా 100 km/h. మీరు చూసినట్లయితే 2 వీలర్స్ మీద కూడా స్పీడోమీటర్ మీద km/h ఉంటుంది. సో మీకు ఫార్ములా వచ్చేసింది ఇక్కడే సింపుల్గా. ఒకవేళ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు S=D/T అని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు స్పీడోమీటర్ మీద km/h చూసింటారు. సో దూరము బై కాలము ఈక్వల్ టు స్పీడ్ అనమాట. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అలా అయినప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఏం లేదు, ఇటు ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా, స్పీడ్ ఇంటూ టైం. ఓకే, అలానే నెక్స్ట్ స్పీడ్ ఇంటూ టైం. అలానే టైం ఈక్వల్స్ టు ఇటు అక్కడ పోతుంది కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇంకా మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 1 ఏదైతే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మీకు తెలిసినట్లయితే ఈక్వేషన్ 2 రాసుకోవచ్చు, ఈక్వేషన్ 3 రాసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవన్నమాట. సో మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎప్పుడైనా డిస్కస్ చేసేటప్పుడు అరే వీడు 120 km/h వెళ్ళాడు రా స్పీడు, అంత అతివేగంగా వెళ్ళబట్టి ఇట్లా అయింది సంథింగ్. లేదంటే అరే నేను ఈ ఊరికి ఈ టైం వరకు చేరుకోవాలనుకున్నా, 4 PM వరకు చేరుకోవాలనుకున్నా, మా ఫ్రెండ్ మంచి డ్రైవింగ్ చేస్తాడు కాబట్టి బాగానే 80, 100, 120 తీసుకొచ్చాడు కాబట్టి మేము బస్సులో వస్తే 8 hours పడేది, వాడు 6 hours నన్ను ఊరు చేర్చాడు కార్లో. సో ఇలా మాట్లాడుకుంటాం కదా. అంటే 100 km/h అంటే మీకు ఫార్ములా ఇక్కడే ఉంది. కిలోమీటర్ అనేది దూరము, అవర్ అనేది కాలము, దట్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ స్పీడ్. ఓకే, స్పీడ్ ఈక్వల్ టు S/dt.
సో మీరు ఇంకా దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఇది ఆల్రెడీ తెలిసిన మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం కాదు, వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వరకు చూడండి. ఇది ఎవరైతే నాన్ మ్యాథ్స్ తెలుగు మీడియం, నాన్ తెలుగు మీడియం కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో ఈ ఫార్ములా కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జస్ట్ మీకు తెలిసే ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఉండే వాళ్ళలో మన వ్యూవర్స్ కానీ ఎవరైనా కానీ మ్యాక్సిమం ఏదర్ చిరంజీవి, ఒకప్పుడు వాళ్ళైతే ఎన్బీకే, నందమూరి బాలకృష్ణ, సో ఇప్పటి వాళ్ళైతే పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్లో తొందరగా మూవీ రావడము, నిదానంగా రివ్యూస్ చూసిపోవడము ఇలా ఉందన్నమాట. సో మేము బీటెక్ చదివే రోజుల్లో, ఎంటెక్ చదివే రోజుల్లో చిరంజీవి సపోజ్ ఠాగూర్ మూవీ వచ్చిందనుకోండి, ఇంద్ర వచ్చిందనుకోండి, ఒక చిరంజీవి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఒకటే ఊర్లో అయితే ఇందిరా మూవీ కానీ ఠాగూర్ మూవీ కానీ రిలీజ్ అయ్యేటప్పుడు సమ్ మండల్ హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్స్లో ఒక 5 థియేటర్స్ ఉంటే, 5 సినిమా థియేటర్స్ ఉంటే మినిమం 4 థియేటర్స్లో ఇదే సినిమా ఆడుతుంది అనమాట. ఇలా ఆడుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు, బీటెక్ చదివే ఫ్రెండ్స్ కానీ డిగ్రీ చదివే ఫ్రెండ్స్ కానీ, సో ఇందిరా సినిమాకు వెళ్ళాలి ఫస్ట్ రోజు, దట్ ఈస్ ద థింగ్. సో ఫస్ట్ రోజు వెళ్ళాలన్నప్పుడు ఏ థియేటర్ పడితే ఆ థియేటర్ పోరు. ఏం చూసుకుంటారు, అరే ఈ థియేటర్లో సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, చిరంజీవి పాటలు బాగా వినపడతాయి, స్టెప్పులు డైలాగులు అన్నీ వినపడతాయి అంటే డిటిఎస్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడంటే డాల్బీ అట్మాస్ ఏవేవో టెక్నాలజీ వచ్చిందనమాట. సో డిటిఎస్ బాగుండే థియేటర్లో బుక్ చేసుకొని వెళ్తారు మ్యాక్సిమం. ఎందుకంటే మనకు మంచిగా డైలాగ్ వినపడాలి, సౌండ్స్ బాగా వస్తేనే అప్పుడు విజిల్స్, పేపర్లు చల్లడం జరుగుతుంది. సో డిటిఎస్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే డిటిఎస్ D/T=S, డిటిఎస్ గుర్తుపెట్టుకోండి. అంటే కన్ఫ్యూజ్ మేబీ చదవంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అభ్యర్థుల కోసం మాత్రమే ఒకటి డిటిఎస్ గుర్తుపెట్టుకోండి. లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా డిస్కషన్ అప్పుడు D/T=S, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా డిస్కషన్లో ఉన్నప్పుడు అరే నేను 80 km/h అంటే 80 km/h వెళ్ళారా అంటే ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ అవర్ వచ్చిందంటే డిస్టెన్స్ బై టైం, దట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్. ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. సో ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్, అంటే కాలము మరియు దూరంలో. సో ఇది ఇలా ఉండగా ఇక మనం ఏదైతే ఇప్పుడు ఫార్ములా డిస్కస్ చేసామో దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా అనమాట. నేను ఇక్కడ వేరేది బ్లూ తీసుకుంటాను. సో బ్లూ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ పాయింట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ 3 ఫార్ములాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈక్వేషన్ నెంబర్ 1 తెలిస్తే డిటిఎస్, ఈక్వేషన్ నెంబర్ 1 తెలిస్తే మనం ఈక్వేషన్ నెంబర్ 2 రాయొచ్చు, ఈక్వేషన్ నెంబర్ 3 రాయొచ్చు అని డిస్కస్ చేసాం. ఇదిలా ఉండగా నెక్స్ట్, సో ఇప్పుడు మనం km/h స్పీడ్ అనుకుంటున్నాం సపోజ్. సో 80 km/h వెళ్ళాడు. దీన్ని మనం ms/s ఎలా కన్వర్ట్ చేయాలి అది ఇంపార్టెంట్. సో 80 km/h వెళ్ళాడు కదా. సో ఈ 80 అనేది తీసేద్దాం ప్రస్తుతానికి. నేను ఐఎమ్ అజ్యూమింగ్ దట్ నేను 1 km/h స్పీడ్తో నడుస్తున్నా. అంటే 1 గంట నడుస్తే నేను 1 కిలోమీటర్ మాత్రమే వెళ్ళగలను, 1 km/h. దీన్ని ఎలా మనము ms/s కన్వర్ట్ చేయాలి? కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. 1000 మీటర్స్ బై గంటకి ఎన్ని సెకండ్స్? 60 నిమిషాలు. 60 నిమిషాలకి నిమిషానికి 60 సెకండ్లు, 60 × 60. ఓకే, ఈ సున్నాకి క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10/36 మీటర్/సెకండ్ వచ్చిందా? సో SCC వచ్చినప్పుడు 2 5 = 2 18 = ఓకే 5/18 మీటర్/సెకండ్. సో ఇప్పుడు మనం ఇది చేయడం వల్ల మనకేమొచ్చింది, 1 km/h ఈక్వల్స్ టు 5/18 మీటర్/సెకండ్ అనమాట. సో దీన్ని మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మీకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో మనకు 1 మినిట్లో ఏదైతే ప్రాబ్లం సాల్వ్ చేయాలో ఇంకా 30 సెకండ్స్లో చేయాల్సిన ప్రాబ్లం ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది. సో 1 km/hని మీటర్స్కి కన్వర్ట్ చేయాలి అంటే 5/18 తోటి డివైడ్ చేస్తాం. సో ఈ 5/18 తోటి డివైడ్ చేసేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఏదైనా అంకెని 5ని 18 తోటి డివైడ్ చేస్తున్నాం. 18 అంటే ఈ లవంలో ఉండే 5 కంటే లవము హారం కరెక్ట్ కదా? ఓకే, ఏమన్నా సరే నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను. న్యూమరేటర్లో ఉండే 5 కంటే డినామినేటర్లో ఉండే 18 పెద్దది కదా. సో ఇది హారం పెద్దదన్నమాట. సో
ఒక చిన్న సంఖ్యని పెద్ద సంఖ్యతోటి డివైడ్ చేస్తే ఇంకా వచ్చే వాల్యూ ఇంకా చిన్నది ఉంటుంది. సపోజ్ మనకు ఒక పీస్ ఉంది బ్రెడ్, దాన్ని 2తో డివైడ్ చేస్తే 2 పీసెస్ అవుతాయి, 2 ఈక్వల్ పీసెస్ అవుతాయి. అట్లా కాకుండా 20తో డివైడ్ చేస్తే ఇలాంటి చిన్న పీసెస్ అవుతాయి కదా. ఒక పీసు విలువ ఎంత ఉంటే చాలా చిన్నది ఉంటుంది కదా, అర్థమైందా? అట్లా ఈ 5ని మామూలుగా 5ని 2తో డివైడ్ చేస్తే 2 పీసులుగా అవుతుంది, చిన్నగా 2.5 వస్తుంది. అట్లా కాకుండా మనం 20తో డివైడ్ చేస్తే ఇంకా చిన్నగా అయిపోతుంది కదా. సో అలాగా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఈ టెక్నిక్ చెప్తున్నా. మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఇది 5/18 అనేది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసము హారంలో ఎప్పుడైనా పెద్ద సంఖ్య ఉంటే దీని వాల్యూ చిన్నది అవుతుంది. ఓకే, కంప్లీట్గా 5/18 వాల్యూ అనేది చాలా చిన్నగా వస్తుంది. సో చిన్నగా వస్తుంది అంటే దీని అర్థం ఏంటి? కిలోమీటర్ అనేది పెద్దది, km/h అనేది పెద్ద వాల్యూ. పెద్ద వాల్యూని మనం చిన్న వాల్యూగా మారుస్తున్నాము. చిన్న వాల్యూగా మారుస్తున్నాం అంటే 5/18. ఓకే, 5/18 m/s అనమాట. అర్థమైందా? సో ఈ లాజిక్ అర్థమైన వాళ్ళకి, సో ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్న లాజిక్ 100% అర్థమైన అభ్యర్థులకి ఇంకొక లాజిక్ చెప్తాను. సో ఇప్పుడు మనం ఏదైతే హారంలో పెద్ద సంఖ్య ఉంటే అది వాల్యూ చిన్నదవుతుంది. సో km/hని మనము మీటర్లోకి కన్వర్ట్ చేయాలి, చిన్నది కాబట్టి మనం ఏం చేస్తాం, 5/18 తోటి మల్టిప్లై చేస్తే అది m/s వస్తుంది. సేమ్ ద వే ఇదే ఈక్వేషన్లో మనం m/s km/hని అవర్గా మార్చాలి అంటే ఏమొస్తుంది? ఈ 18 ఇక్కడికి లవంలోకి వెళ్తుంది, 5 వచ్చి హారంలోకి వెళ్తుంది. అంటే m/s km/hలోకి మార్చాలంటే 18/5 వస్తుంది. 18/5 km/h. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, లవంలో 18 పెద్దది కదా, హారంలో 5 చిన్నది కదా. అంటే ఓవరాల్గా వాల్యూ అనేది కొంచెం పెద్దగా వస్తుంది, 1 కంటే ఎక్కువనే వస్తుంది, రైట్? 5 3 = 15, 3.6 సంథింగ్ వస్తుంది అనమాట. ఓకే, 5 3 = 15, 30 మిగులుతుంది, 5 6 30. సో 3.6 వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ కేసులో ఏమవుతుందంటే 5/18 కదా, ఫస్ట్ 18తో 5 పోవాలంటే పోదు కాబట్టి మనం ఫస్ట్ 0 డెసిమల్ పెట్టుకున్న తర్వాత 50 అవుతుంది. 50 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 or 3? 2 టైమ్స్ వెళ్తుంది, 36. అట్లా అంటే 1 కంటే వాల్యూ చిన్నదే వస్తుంది కదా. కాబట్టి m/s km/hగా మార్చాలంటే km/h అనేది పెద్దది, 18/5 అంటే లవంలో 18 వస్తుంది, లవంలో పెద్ద సంఖ్య వస్తుంది. అదే మనము km/hని m/s మార్చాలి అంటే m/s అనేది చిన్నది, చిన్న వాల్యూ రావాలంటే ఈ 18 అనేది హారంలో, 5 అనేది లవంలో వస్తుంది. అదనమాట. అంటే ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లో వాడు కావాలనే డిస్టెన్స్ ఏమో మీటర్లో ఇస్తాడు, టైం వచ్చి హవర్స్లో ఇస్తాడు. సో అలాంటప్పుడు మనం కన్వర్షన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కాలేదనుకుంటున్నాను. మీరు అర్థమైన అభ్యర్థులు లైక్ కొట్టండి, అర్థం కాని వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కడ మీ డీటెయిల్స్ ఎక్కడ షేర్ ఉండదు, జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అర్థం కాలేదంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తేనే నాకు ఫర్దర్ వీడియోస్లో నేను ఇంత డెప్త్ వెళ్ళాలా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసామా, km/hని m/s మార్చాలా అంటే m/s అనేది km/h కంటే చిన్నది కాబట్టి వాల్యూ చిన్నగా రావాలంటే 5/18. ఓకే, అంటే x కిలోమీటర్లని x m/s మార్చాలంటే 5/18. ఇది గుర్తుందా? ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అలాగనే m/s నుంచి km/h రావాలంటే వాల్యూ పెంచాలి కాబట్టి 18 అనేది హారంలో ఉంటుంది, 18/5. ఇక్కడ చూసినట్లయితే 18/5. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 5/18. క్లియరా? సో ఇప్పుడు 3 ఫార్ములాలు మనం డిస్కస్ చేసామా. నెక్స్ట్ ఫార్ములా, ఇఫ్ ద రేషియోస్ ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ A and B ఈజ్ ఈక్వల్స్ టు A/B, దెన్ రేషియోస్ ఆఫ్ ద టైమ్ టేకింగ్. సో ఇద్దరి వ్యక్తుల స్పీడ్ ఇచ్చాడనమాట. ఆ ఇద్దరు వ్యక్తుల స్పీడు A/B అంట. సో సపోజ్ ఏ అనే వ్యక్తి B అనే వ్యక్తి వెళ్తున్నాడు, ఈయన స్పీడ్ A, ఈయన స్పీడ్ B. సో అయితే టైం ఎంత తీసుకుంటుంది అంటున్నాడు. సో ఇక్కడ నేను రాస్తున్నా స్పీడ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. సో ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద టైం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాబ్లం ఇచ్చినా DTS రాసుకోండి, DT = S. సో ఎస్కి టీకి అంటే మనం టైం అడుగుతున్నాడు, టైం రేషియో అడుగుతున్నాడు. స్పీడ్ రేషియో A/B ఇచ్చాడు, టైం రేషియో అడుగుతున్నాడు. సో DTS అనే ఫార్ములా రాసుకున్నాం కాబట్టి మనకు DTS బాగుంటేనే మనం వెళ్తాం కాబట్టి. సో ఇప్పుడు అనులోమము విలోమము అంటే నాకు తెలుగులో ఎగ్జాక్ట్గా తెలియదు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇప్పుడు DS డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. దీన్ని ఏమంటారు తెలుగులో? అనులోమం అని ఉంటారు అని అనుకుంటున్నా, అనులోమము. అదే మనం ST చూసుకుంటే 1/T ఈజ్ S, అంటే ఇది
1/t = s అంటే విలోమము. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ CTLY ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు మనకు స్పీడ్ ఇచ్చాడు, టైం అడుగుతున్నాడు. స్పీడ్కి టైంకి మన ప్రపోర్షన్ ఏముంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1/t = s. సో ఇప్పుడు t కావాలంటే మనం ఏం చేయాలి? 1/s కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో 1/a/1/b అంతేనా? స్పీడ్ a, b అనమాట. ఇక్కడ టైము స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి స్పీడ్ a అయినప్పుడు టైం ఆటోమేటిక్గా 1/a అవుతుంది, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అదే ఒకవేళ డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి a/b వస్తుంది ఆన్సర్. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ a/b. ఇప్పుడు మనం డిస్టెన్స్ అడిగాడు, a/b అంతే. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దెమ్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దెమ్? a/b, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమం కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు టైంకి మరియు స్పీడ్కి విలోమం కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1/a/1/b వస్తుంది. సో ఈ 1/a/1/bని మనం ఇలాగనైనా రాసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ ఉండే b ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండే a ఇక్కడికి వెళ్తుంది కాబట్టి b/a కింద కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫార్ములా మీరు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే మీరు ప్రతిసారి ప్రాబ్లంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం తక్కువ అనమాట. నేను అందుకు ప్రతి ప్రాబ్లము ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5-6-7 ప్రాబ్లమ్స్ తోటే, ఫార్ములాస్ తోటే 200-300 ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ a and b ఈజ్ a/b, దెన్ ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సేమ్ డిస్టెన్స్కి ఎంత పడుతుంది అంటే 1/a/1/b ఆర్ b/a, ఏదైతే మనం డిస్కస్ చేసామో అదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. సో ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. అయితే ఒక సార్ ఉన్నాడు అన్నమాట, మన సారు. సరే, సపోజ్ నేనే అనుకోండి. సో ఈ సార్ ఏమో ఇట్లా పోయేటప్పుడు x km/h పోయినాడంట, పెద్ద మనిషి. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంది అని అనుకుంటా అంటే నేను డిస్టెన్స్ d ఉందనుకుంటున్నా. ఓకే, ఏ నుంచి బీకి పోయేటప్పుడు ఆయన x km/h పోయినాడు. సో ఆడ ఫ్రెండ్తో, బీ దగ్గర ఫ్రెండ్తో ముచ్చట పెట్టిండు, ఏదో పార్టీ గిట్టి చేసుకున్నట్లు ఉన్నాడు, మంచిగా ఎంజాయ్ చేసిండు. మళ్ళీ బీ నుంచి ఏకి రావాలంటే ఆయన ఇంటికి రావాలా, ఫ్రెండ్ దగ్గర నుంచి. ఇంటికి వచ్చేటప్పుడు ఆయన అదే స్పీడ్తో వస్తాడంటే రాడు కదా, కడుపు నిండా తినింటాడు, ఇంకేమన్నా చేసింటాడు కావచ్చు, కాబట్టి మెల్లిగా వస్తాడు. అందుకే y km/h తీసుకుందాం స్పీడ్. ఈ పెద్ద మనిషి x km/h తోటి ఒక ఇంటి నుంచి, అంటే వాళ్ళ ఇంటి నుంచి, అంటే నేనే అనుకోండి, నా ఇంటి నుంచి నేను మా ఫ్రెండ్ ఇంటికి పోయా, ఫ్రెండ్ రూమ్కు పార్టీ చేసుకోవడానికి. సో వెళ్ళి x km/h స్పీడ్తో వెళ్ళా, వచ్చేటప్పుడు ఏమో y km/h స్పీడ్తో వచ్చా అనమాట. సో అయితే నా ఇంటికి మరియు మా ఫ్రెండ్ ఇంటికి ఉండే దూరం అయితే మారదు కదా, సేమ్ ఉంటుంది. అంటే సార్ నేను యూటర్న్ కొట్టుకోవాలా, సిటీలో లెక్కలు చెప్పకండి ప్లీజ్. సో డిస్టెన్స్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. అయితే ఇలాంటప్పుడు ఈ పెద్ద మనిషి యొక్క యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మెయింటైన్ బై హిమ్? సో ఇలాంటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, స్పీడ్ అంటే ఏంటండి, ఎప్పుడు ఏం లేదు, డిటిఎస్ రాసుకోవడమే. డిటిఎస్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి డి తిరిగిండు అనమాట, బి నుంచి ఏకి రావడానికి డి తిరిగిండు, అంటే 2d కదా, d+d. సో యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో యావరేజ్ స్పీడ్ అన్నా ఒకటే, డిస్టెన్స్ బై టైం. ఏ నుంచి బీకి పోవడానికి, బి నుంచి ఏకి పోవడానికి 2d అవుతుంది కదా, పోవడానికి d ప్లస్ రావడానికి d, 2d బై టైం అడిగాడు. సో కింద డినామినేటర్లో టైము. సో మనకు టైం అనేది ఇవ్వలేదు కదా, కాబట్టి ఏ నుంచి బీకి పోవడానికి టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? మనకు టైంకి ఫార్ములా తెలుసు. టైం ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్సో మనకు తెలుసు, ఏ నుంచి బీకి ఎంత స్పీడ్తో వెళ్ళాడో మనకు తెలుసు. ఓకే, టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ డిస్టెన్స్ అంటే d కదా, d/x. అలాగే బి నుంచి ఏకి రావడానికి కూడా సేమ్ డిస్టెన్స్ కదా, d, కాకపోతే స్పీడ్ ఎంత, y. సో d+y. అర్థమైందా ఫార్ములా? సో పైన న్యూమరేటర్లో ఏమొస్తుంది, d+d 2d. సో కింద ఈ లవంలో ఉండే డీని నేను కామన్ తీస్తే d ఇక్కడికి వస్తుంది, 1/x + 1/y వస్తుంది. సో ఇక్కడ dd క్యాన్సిల్ అవుతుంది, అయినప్పుడు 2 డివైడెడ్ బై ఈ xకి yకి మనం ఎల్సిఎం తీస్తే x + y/xy వస్తుంది. సో దీన్ని కరెక్ట్గా రాసుకున్నామంటే 2xy/x + y.
అంటే దీని అర్థమైంది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద పెద్ద మనిషి అంటే మనమే, ఇదనమాట. సో ఈ ఫార్ములాలో ఏదన్నా డౌట్లు ఉంటే నాకు చెప్పండి. సో ఇప్పుడు మనం ఆర్ఎస్ అగర్వాల్ ఇచ్చినటువంటి ఇంకొక ఫార్ములాకి వెళ్తున్నాం. సపోజ్ ఏ మ్యాన్ కవర్స్ ఎ సర్టైన్ డిస్టెన్స్ విత్ x km/h అండ్ ఈక్వల్ డిస్టెన్స్ అట్ y km/h. అంటే సర్టైన్ డిస్టెన్స్ అంటే ఆయన ఇంటి నుంచి ఫ్రెండ్ ఇంటికి x కిలోమీటర్, ఈక్వల్ డిస్టెన్స్ కదా రిటర్న్ కూడా, అండ్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ అట్ y km/h. దెన్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ, కంప్లీట్ జర్నీ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 2xy/x+1 km/h. నేను ఇక్కడ యూనిట్ రాయలేదు. సో యావరేజ్ స్పీడ్కి యూనిట్ ఏంటంటే km/h. ఓకే, ఇదే క్వశ్చన్కి యావరేజ్ km/h కాకుండా నాకు m/s చెప్పు అంటే 2xy/x+y అలాగనే ఉంటుంది. అభ్యర్థులందరికీ తెలుసు, మనం ముందు ఒక ఫార్ములాని డిస్కస్ చేసాం. కిలోమీటర్ నుంచి మీటర్ అంటే అది చిన్న వాల్యూ కాబట్టి ఆ చిన్న వాల్యూ రావడానికి 5/18 వేసుకుంటాం ఇక్కడ మల్టిపుల్ ఇంటూ m/s. అడగడు, జస్ట్ చెప్తున్నా ఒకవేళ. సో మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 5th ఫార్ములా. నెక్స్ట్ ఇది 6th and 7th చాలా సింపుల్ ఫార్ములాస్, వెరీ వెరీ సింపుల్ అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇతను ఏ సమ్ పాయింట్ అనమాట, ఇది బి. సో ఇది మీ ఇండ్లు అనమాట. సో ఏ అనేది మన ఇండ్లు, సో బి అనేది ఏ యొక్క గర్ల్ ఫ్రెండ్ వల్ల ఇండ్లు అనమాట. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. మీరు మీ చుట్టం ఇంట్లో లేకుంటే మామగారి ఇంట్లో అత్తగారి ఇంట్లో అనుకోండి, ఒకే ఊర్లో ఉంటే, ఒకవేళ ఒకే ఊర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళ మామగారి ఇంట్లో అనుకోండి. నేను జస్ట్ ఇది ఫన్ అనమాట. మీరు మ్యాథ్స్ అంటే సీరియస్గా మళ్ళీ వీడియో చూస్తా టెన్షన్ అవుతా అంటారు కొంతమంది అభ్యర్థులు, దాని గురించి చెప్తున్నా. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ మన ఇండ్లు, బి అనేది మన చుట్టం ఇంట్లో గర్ల్ ఫ్రెండ్లో సంథింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి బి దగ్గరికి వెళ్ళాలి. సో బి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, డి డిస్టెన్స్లో ఉంది అనుకుందాం సపోజ్. ఓకే, లేకుంటే నేను ఎగ్జాంపుల్గా 10 కిలోమీటర్స్ తీసుకుంటా. సో ఆయన సైకిల్లో పోతాడా, నడుచుకుంటాడు పోతాడా, ఎట్లయినా పోనండి. సో ఆయన గంటకు 10 km/h వేగంతో పోయినాడంటే ఎంతసేపు పడుతుంది ఇక్కడికి చేరుకోవడానికి సార్ గారికి? 1 గంట పడుతుందా? గంటకు 10 km వేగంలో పోతుంది, దూరం 10 kilometers ఉంది, 1 గంట పడుతుంది. సో ఈ వ్యక్తి వాళ్ళ చుట్టాన్ని కలవడానికి పోయినప్పుడు 10 kilometers వేగంతో పోయినప్పుడు వాళ్ళ చుట్టం ఏం చేస్తున్నాడు, ఆ ఇంట్లో 0 km/h ఉన్నాడు కదా. ఓకే, 0 km/h వేగంలో ఉన్నాడు. సో ఆయన కూర్చొని ఉన్నాడు కాబట్టి ఈ మనిషి పోవడానికి 1 hour పట్టింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, 1 hour పట్టింది. అయితే ఇప్పుడు ఇదే మనిషి 10 km/h వేగంతో ఇటు సైడ్కి వస్తున్నాడు, ఏది ఈయన్ని కలవడానికి వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఒక 5 kilometers దగ్గర ఇద్దరు ½ an hourలో కలిసే అవకాశం ఉంది కదా, 30 minutesలో. ఓకే, 30 minutes ట్రావెల్ చేసిన తర్వాత కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన 10 kilometers అంటే ½ an hourలో ఈయన 5 kilometers చేస్తాడు, ఈయన 5 kilometers వస్తాడు, ఇక్కడ కలిసిపోతాడు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది అనమాట. సపోజ్ ఈయన యూ స్పీడ్తో వెళ్తున్నాడు, ఈయన వి స్పీడ్తో వెళ్తున్నాడు. ఈ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే యూ ప్లస్ వి అవుతుంది. కాబట్టి వాళ్ళు గంటలో కలవాల్సింది ½ an hourలోనే కలిసిండు, స్పీడ్ పెరిగింది కదా. అర్థమవుతుందా? ఇంతకుముందు గంట కదా, ఈ పెద్ద మనిషి 0 స్పీడ్లో ఉన్నప్పుడు ఈయన పోయి కలవడానికి గంట పట్టింది. సో ఈయన కూడా ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో వస్తున్నాడు, ఈయన ఇట్లా వెళ్తున్నాడు. కాబట్టి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు కాబట్టి స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఏమైంది, ఇద్దరు స్పీడ్ కలిసి 10 + 10 కలిసి 20 km/h అయింది. 20 km/hలో అంటే ఈయన ½ an hour ట్రావెల్ చేసి ఆయన ½ an hour ట్రావెల్ చేసి గంటది మనకు ఆఫ్ అయిపోయింది కదా. స్పీడ్ డబల్ అయినప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది ఆఫ్ అవుతుంది. సో మీరు SDT ఫార్ములా ప్రకారం చూసుకున్నా కూడా
స్పీడ్ డబల్ అయినప్పుడు ఇక్కడ ఆఫ్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకే, అదనమాట. సో ఇప్పుడు ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా. సో 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు వాళ్ళ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే కలిసిపోతాయి అన్నమాట. ఇది 40 km/h వస్తుంటే ఇది 60 km/h వస్తుంది. సో ఈ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే 100 km/h అవుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ ఉండేవాళ్ళు చెప్పాలి. ఇదే ఎగ్జాంపుల్ని ఏ అనేవాడు ఇక్కడే ఉంటాడు, బి అనే మనిషి కూడా ఇక్కడే ఉంటాడు అనమాట. అదే బి అనే మనిషి వాళ్ళ చుట్టం ఇక్కడే ఉంటాడు. కాబట్టి వాళ్ళ చుట్టం వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. 10 km స్పీడ్తో స్టార్ట్ అవుతాడు. స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి హాఫ్ డిస్టెన్స్ వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏ అనే వ్యక్తికి ఫోన్ చేస్తాడు. ల్యాండ్ 15 minutes తర్వాత అనుకోండి, 2.5 km ట్రావెల్ చేసిన తర్వాత ఏ అనే వ్యక్తికి ఫోన్ చేసి, అరే నేను మా ఇంటికి మర్చిపోయినా, ఇంకా నేను ఎట్లా ఆన్ ద వేలో ఉన్నా, నేను ట్రైన్ దిగడానికి రాదు, నువ్వు తెచ్చివు అంటాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఎవరైతే ఎక్కువ స్పీడ్తో వెళ్తారో, సపోజ్ ఈయన 15 km/h వెళ్తున్నాడు, ఈయన 10 km/h వెళ్తున్నాడు అనుకోండి, రిలేటివ్ స్పీడ్ ఈజ్ హైయెస్ట్ స్పీడ్ ఎవరిదైతే ఉంటుందో హైయెస్ట్ స్పీడ్ మైనస్ లోయెస్ట్ స్పీడ్ అనమాట. సపోజ్ ఇది హైయెస్ట్ స్పీడ్ యూ అనుకుంటే, లోయెస్ట్ స్పీడ్ వి అనుకుంటే యూ మైనస్ వి. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కామన్ సెన్స్ అనమాట, ఏం లేదు. సో మీరు ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ని చేస్ చేసేటప్పుడు మీకు అంత గాలి రాదు, నార్మల్గా పక్క నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మీ ట్రైన్ ఒక 60 km ఉంది, 60 వెళ్తుంది, ఇంకొక ట్రైన్ 80 km/h వచ్చి మిమ్మల్ని చేస్ చేసిందనుకో, మీకు పెద్ద సౌండ్ రాదు. అదే మీ ట్రైన్ కూడా 60 km/h ఉండి ఎదురుగా ఇంకొక ట్రైన్ 80 km ట్రైన్లో వెళ్ళినప్పుడు, మీరు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు సపా 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 గాలి అంత వేగం, ఎంత వేగంగా వస్తుందంటే ఏమవుతుందంటే ఇక్కడ 60 km ఇక్కడ 80 km కలిసి 140 km అవుతుంది. ఆ 140 km గాలి ఒకటే కొట్టేస్తుంది. ఏంది రాని అందరూ విండో తిట్టు చూస్తారు, ఇంకో ట్రైన్ వెళ్తుంది, ఏం ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, శతాబ్దినా అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటాం కదా. సో ఇలా గుర్తుపెట్టుకోండి, మీరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే యాడ్ అయిపోయి రిలేటివ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ డైరెక్షన్లో ఉంటే రిలేటివ్ స్పీడ్లలో ఎక్కువ స్పీడ్ ఉండేదాన్ని నుంచి తక్కువ స్పీడ్ ఉండేదాన్ని తీసేయాలి. సో ఇప్పుడు మనం ఫార్ములాస్కి వచ్చినట్లయితే, సపోజ్ 2 men ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. నేను చెప్పే కదా, ఒకటే డైరెక్షన్లో వెళ్తే యూ స్పీడ్ తోటి వి స్పీడ్ తోటి, యూ పెద్దది అనుకుంటే, యూ ఈజ్ గ్రేటర్ దాన్ వి అనుకుంటే, ఇది యూ ఇది వి అనమాట అనుకుంటే, రిలేటివ్ స్పీడ్ వచ్చి యూ మైనస్ వి అవుతుంది. సో అదే 2 persons ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి యూ వి స్పీడ్స్ తోటి, దెన్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే యూ ప్లస్ వి అవుతుంది అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా అట్లా. సో ఇప్పుడు 6th ఫార్ములా అయిపోయింది, 7th ఫార్ములా. సో నెక్స్ట్ 8th ఫార్ములాకి వచ్చేసరికి, ఈ 8th ఫార్ములా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ ఇప్పుడు రాసిన ఈక్వేషన్స్ ఇట్లా రాసుకొని మీరు చాలా బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే అది ఫిజిక్స్లో ఉండే ఫార్ములా రేంజ్లో 2-3 ఈక్వేషన్స్ ఒకదాని నుంచి ఒకదానికి సబ్స్టిట్యూట్ చేసుకొని అవన్నీ రావాలి. సో దానికంటే కూడా ఐ సజెస్ట్ యూ టు రిమెంబర్ ద ఫార్ములా. ఇఫ్ 2 persons A and B starts in the same time in opposite directions from 2 points, after passing each other, వాళ్ళు ఒకరినొకరు దాటుకున్న తర్వాత వాళ్ళ జర్నీ కంప్లీట్ చేయడానికి A and B hours టైం పడుతుంది అనమాట. సో అలా పట్టినప్పుడు వాళ్ళ స్పీడ్ ఏంది అంటే B/A. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ ఫార్ములా ఇస్ √B/√A. సో ఇది ఎప్పుడు ఫార్ములా, A and B వ్యక్తులు ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఇద్దరు ఎక్కడో కలుస్తారు కదా, సమ్ పాయింట్ దగ్గర కలిసిన తర్వాత మళ్ళీ ఈ B అనే వ్యక్తికి B అనే టైం పడుతుంది, A అనే వ్యక్తి ఇక్కడ కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డెస్టినేషన్ B పాయింట్కి రీచ్ కావడానికి ఏ అవర్స్ టైం పడుతుంది, A hours B hours ఇంత టైం పడుతుంది. ఇది కండిషన్ ఇచ్చినప్పుడు √B/√A. సో ఇలాంటి కండిషన్స్, ఇలాంటి టిపికల్ ఫార్ములా ఉన్నప్పుడు మీరు కంగారు పడిన అవసరం లేదు. 2-3 సార్లు ఫార్ములా చూసుకోండి. ఇలాంటి ఫార్ములా మీద క్వశ్చన్ ఇస్తే కన్నా డైరెక్ట్గానే ఇస్తాడు. సో నో నీడ్ టు వర్రీ. సో ఇంతటితో ఇంట్రడక్షన్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది మనం కంప్లీట్ చేద్దాము. సో నెక్స్ట్ సెషన్లో ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఇక్కడ యాడ్ చేస్తూ పోయి మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక సెషన్లో మినిమం 5 to 6 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకునేలాగా చేద్దాము. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.